తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ హైదరాబాద్ లోని వారి క్యాంప్ కార్యాలయంలో కలిసి ముదిరాజ్ కులస్తులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై మంత్రి వర్యులు సానుకూలంగా స్పందిస్తూ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముదిరాజ్లకు బీసీడీ నుంచి బీసీఏకి మార్చిందని, కొన్ని న్యాయపరమైన ఇబ్బందుల వల్ల అమలు కాలేకపోయిందని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు ముదిరాజ్ రాష్ట్ర నాయకులు, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు జ్ఞానేశ్వర్ గారి నాయకత్వంలో ముదిరాజ్ ప్రతినిధులంతా వచ్చి తెలంగాణ ప్రభుత్వానికి గతంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం బీసీడీ నుంచి ఏ మార్పుకు సంబంధించిన అంశం మీద మనం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ 2023లో పెట్టింది. దాని మీద తొందరగా నిర్ణయం తీసుకుని ముదిరాజ్ వెనుకబడ్డటువంటి వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి కోరికను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు నా పక్షాన ఒక బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన అంశం గాని వారి న్యాయమైన కోరికలకు సంబంధించి సానుకూలంగా నా యొక్క వాదన వినిపిస్తానే మాట ముదిరాజ్ సంఘ నాయకులందరికీ తెలియజేస్తూ, తప్పకుండా ఇది గతంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ఈ అంశం పట్ల సానుకూలంగా వివరించే ప్రయత్నం చేస్తామని మనం చెప్తాం.